హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, మనం మటన్ కర్రీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి మనం ఇప్పుడు రెగ్యులర్గానే మసాలా అనేది వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా పొడిని యాడ్ చేసుకుని నిజంగా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను ఇవ్వండి ఆల్రెడీ మసాలా పొడిని అయితే రెడీగా చేసేసాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మటన్ మసాలా పొడిని తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఇలాగా ఒక వెడల్పాటి కడాయిని పెట్టేసుకోవాలండి. ఈ కడాయి కూడా కొంచెం మందంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇలా కడాయి వేడైన తర్వాత నేను స్పూన్స్ ప్రకారం చెప్తున్నానండి. 2 స్పూన్ల దాకా దాల్చిన చెక్క వేసుకోవాలి, 2 స్పూన్ల దాకా లవంగాలను వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 4 వరకు అనాస పువ్వులను వేసుకోవాలండి, 10 వరకు యాలకులను వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 10 వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి మంట అనేది సిమ్లో పెట్టుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయ్యాయి అనమాట. ఇందులోకి 4 స్పూన్ల దాకా ధనియాలను వేసుకోవాలండి. ఫ్రెండ్స్, అలాగే జాపత్రిని కూడా వేసుకోవాలి, 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మనకి అప్పటికప్పుడు కంగాగా చేసుకోకుండా ఇలా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి కూర ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇది ఒక్క నిమిషం మనం ఇలాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి ధనియాలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకుని 2 ఆకులను వేసుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరిని చిన్న ముక్కనండి వేసుకోవాలి, ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రెండ్స్. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్ దాకా గసగసాలను యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీటిని ఒకసారి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం గసగసాలు వేసాం కదా, ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్, పుదీనా ఉంది కదండి, పుదీనా ఆకుల్ని లైట్గా మనం ఎండలో పెట్టేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, పుదీనా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, వీటిని మనం ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, మీడియంలో కానీ హైలో కానీ పెట్టకండి. మసాలాలన్నీ మాడిపోయి మసాలా మాడువాసన వస్తుందండి. ఫ్రెండ్స్ చూడండి, మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. నేను బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మసాలాలన్నీ చల్లారిపోయాయండి, నేను మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం పొడి అనేది మెత్తగా చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం మిక్సీ చేసాం కదా, మిక్సీ వేడికి మనకి పొడి అనేది కొంచెం వేడవుతుందండి. అప్పుడు వేసి తీసుకొని ఈ పొడి ప్లేట్లకి వేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. మూత అనేది టైట్ గా ఉండేలాగా చూసుకోవాలి మనం, అప్పుడు స్మెల్ అనేది పోకుండా మనకి మన కర్రీలో ఈ పొడి వేసినప్పుడు ఫ్రెష్ గా ఉంటుందండి. పొడి చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మిక్సీ మనం చేసుకునేటప్పుడు కూడా మిక్సీ జార్ అనేది తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఒకవేళ ఉన్నదనుకోండి పొడి మళ్ళీ పాడైపోతుందండి, నిల్వ ఆగదు. అందుకని మనం అన్ని పొడిగా ఉండేలాగా చూసుకొని చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మటన్
మసాలా పొడిని తయారు చేస్తానండి. ఇదైతే చాలా బాగుంటుందండి మటన్ కర్రీలో వేసినప్పుడు. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ మటన్ మసాలా పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.